హైదరాబాద్ పాత బస్తీలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర జోరుగా కొనసాగింది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని పాత నగరాన్ని చూస్తే ఎన్నో సమస్యలతో సతమతమవుతోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రధాని కావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మజ్లిస్ ఏ పాతపట్ట ప్రజలను మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నదో ఇవాళ మజ్లిస్ పూర్తిగా ప్రజల మన్ననను కోల్పోయి ఈ యాత్రకు బ్రహ్మాండమైనటువంటి ఇవాళ స్వాగతం పలుకుతున్నాం. కులాలకు మతాలకు అతీతంగా కూడా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద పేద ప్రజలకు అదే రకంగా ముస్లిం మహిళలకు కూడా త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ఏ రకంగా మహానుభావుడిగా ఇవాళ కీర్తింపబడుతున్నాడో అటువంటి నరేంద్ర మోడీ పాలన ఈ పాత పట్టణాన్ని కూడా కావాలని, మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపిస్తామని మజ్లిస్ పార్టీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసింది. ఇవాళ ముస్లింలకు కూడా ఒరగబెట్టింది ఏం లేదు. వందల వేల కోట్లకు మజ్లిస్ నాయకులు పడగలిగారు. కానీ పేద ప్రజలకు ఇవాళ ఉపయోగపడేటువంటి మెట్రో రైలును ఈ 10 సంవత్సరాలు ఎవరు అడ్డుకున్నారు? ఇవాళ దీనికి ఎంఐఎం జవాబు చెప్పాలి. మీరు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ అధికారులు ఉంటే వారికి వంత పాడే పార్టీ మీ మజ్లిస్ పార్టీ. మీ దారుస్థలంలో మీరు హుకుం జారీ చేస్తే జీవోలు తయారయ్యేటువంటి ఈ పరిస్థితిలో మెట్రో రైలు ఎందుకు రాలేకుండా పోయింది? మీరు అడ్డుకోవడం వల్లనే. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పాను. కానీ ఈ పేద ముస్లింలు కూడా బాగుపడితే వాళ్ళ నూకలు చెల్లుతాయి. వ్యాపారులుగా చిన్న వ్యాపారులు వీధి వ్యాపారులు బాగుపడతారు. కాబట్టి మజ్లిస్ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పి రోడ్డు వెడల్పు కాకుండా అదే అంధకారంలో అదే పేదరికంలో ఇవాళ ఆ రకంగా వాళ్ళ జీవితాలు కొనసాగే విధంగా కక్షపూరితంగా ఒక కుటుంబం కోసం ఇవాళ మజ్లిస్ పార్టీ పనిచేస్తున్నది. ఇవాళ ఈ కుటుంబ పార్టీలు, కుల పార్టీలు, మత పార్టీలు ఏకమైనాయి మోదీని ఓడించడానికి. కానీ మోదీ గారు 140 కోట్ల ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం.